వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, దానికి ఒక 7 స్టేజెస్ ఉన్నాయి. ఆ 7 స్టేజెస్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో. ఎస్ సార్, ఇప్పుడు మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పుడు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మన లైఫ్లో మనం తెలుసుకోవాలంటే ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి? 7 స్టేజెస్ అని అంటారు. ఆ స్టేజ్లో మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్టేజెస్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నిహాల్ గారు, ఇవాళ మనం 7 స్టేజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాట్లాడుకుందాం సార్. ఎవరైతే ఈ 7 స్టేజెస్ కానీ సిచ్యువేషన్స్లో ఉన్నారో అన్ని ఫ్యాక్టర్స్ అనుకోండి, వీ కెన్ కన్సిడర్ యాజ్ డిఫరెంట్ 7 ఫ్యాక్టర్స్ టు బీ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టుగా అనుకోవచ్చు. మనం తీసుకుని ఫస్ట్ జనరల్గా ఐ రీడ్ అవుట్ 7 స్టేజెస్ అండి. ఫస్ట్దేమో డిపెండెన్సీ. ఓకే, డిపెండెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నేను ఇన్ డీటెయిల్. సెకండ్ ఏమో సెల్ఫ్ సఫిషియెంట్. థర్డ్ ఏమో స్టెబిలిటీ. 4 ఏమో సెక్యూరిటీ. 5th ఏమో ఫ్లెక్సిబిలిటీ. 6th ఏమో ఫైనాన్షియల్ ఫ్రీడమ్. 7th ఏమో అబండెన్స్. సో ఇప్పుడు తెలుగులో మాట్లాడదాం. డిపెండెన్సీ అంటే సార్, యాక్చువల్గా ఫస్ట్ స్టేజ్ 1 అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా మన లివింగ్ ఎక్స్పెన్సెస్ మనమే చూడగలిసేటట్టుగా ఉండాలి. ఫస్ట్ స్టేజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ఫస్ట్ స్టేజ్. సెకండ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే వెన్ ఎవర్ ద ఇన్కమ్ ఎక్సీడ్స్ ఎక్స్పెన్సెస్, అంటే యూ ఆర్ హ్యావింగ్ మోర్ ఇన్కమ్ ఆఫ్టర్ యువర్ ఎక్స్పెన్సెస్. అలాంటిది ఉండేటప్పుడు మనకు ఒక ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏదైనా వస్తే మనం క్లియర్ చేయవచ్చు. సెకండ్ స్టేజ్. ఓకే, దట్ ఈస్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్కమ్. స్టెబిలిటీ తీసుకుంటే సార్, ఇక్కడ ఏంటంటే మనం కన్సిస్టెంట్గా ఒక ఇన్కమ్ జనరేట్ చేసేటప్పుడు, ఓకే, మన ఎక్స్పెన్సెస్ పోతుండగా, అంటే మన లైఫ్ ఏదైతే బతుకుతున్నామో ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా ఒక సేవింగ్స్, ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతూ ఉండాలి. రైట్. రెండోది ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక 1 to 3 months ఎమర్జెన్సీ ఫండ్. ఈ స్టేజ్లో సార్, స్టెబిలిటీ పొందే స్టేజ్లో ఏంటంటే యూ షుడ్ క్లియర్ హై ఇంట్రెస్ట్ డెప్ట్స్ ఏదైతే అప్పుల లైబిలిటీస్ ఉన్నాయో, హై ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో అలాంటిది మనం అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాంట్లోనే 4th పాయింట్ సార్, ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుంటో మన ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. రైట్. నౌ కమింగ్ టు పాయింట్ స్టేజ్ 4, సెక్యూరిటీలో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే సార్, అన్సర్టనిటీ టైమ్స్ అనేది ఇప్పుడు మన గ్లోబల్ గురించి మాట్లాడుతుంటాం. అన్సర్టనిటీ టైమ్స్ ఉన్నాయి ఇప్పుడు, అందుకే మార్కెట్ కరెక్షన్ ఉంది. అలాగే ఒక లైఫ్లో కూడా అన్సర్టనిటీ ఈవెంట్స్ ఉంటాయి. ఉండేటప్పుడు కూడా వాళ్ళు సస్టైన్ అవ్వగలగాలి. దట్ ఈస్ సెక్యూరిటీ. చేయగలిస్తే సెక్యూర్డ్. దెన్ కమింగ్ టు పాయింట్ 5, ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి సార్, ఒకవేళ మనం సంపాదించిన సంపాదన 2 years వరకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం మెయింటైన్ చేసేటట్టుగా ఉండాలి. అంటే ఇమ్మీడియట్గా మనకు కావాల్సినప్పుడు డబ్బులు ఉండాలి. ఆ 2 years ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్ ఏదైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే మనం ఎఫర్ట్ చేయగలగాలి, ఉండాలి మన దగ్గర. ఓకే. తర్వాత ఇది కాకుండా సార్, ఫ్లెక్సిబిలిటీ అనేటప్పుడు జీవితంలో వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళ కెరియర్ బ్రేక్స్, తర్వాత ఒక బిజినెస్లో కూడా చేంజెస్ ఉండడం, లేకపోతే ఇలాంటి చేంజెస్ ఉండేటప్పుడు ఇమ్మీడియట్గా ప్రెషర్ లేకుండా ఉండడం, అలాంటి టైంలో కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ డబ్బులు అనేది ఉంటే మనం ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి చేసేటప్పుడు. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దే విల్ ఏబుల్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కమింగ్ టు 6.6 ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దీంట్లో ఏంటంటే సార్, ఒక ఇన్వెస్టెడ్ ఇన్కమ్, తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్, 2 ఉండాలి. రైట్. సో ఏదైనా సరే ఒక బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్, ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే కవర్ అవుతూ ఇండెఫినెట్గా మనం ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతామో అన్ని సంవత్సరాలు మన దగ్గర లివింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టే డబ్బులు స్తోమత ఉండాలి. దట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఒక ప్యాసివ్ ఇన్కమ్ అవనండి, ఒక మన ఇన్వెస్టెడ్ ఇన్కమ్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఈ బేసిక్ లివింగ్స్కి బతకడానికి ఇండెఫినెట్గా మనం ఎప్పటివరకు బతుకుతున్నామో అంతవరకు ఉండాలి మన. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, అబండెన్స్. లాస్ట్ పాయింట్ అబండెన్స్ అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందారు, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంది. అంటే ఈ స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి డబ్బులు అవసరం కూడా ఉండదు, ఆ స్ట్రెస్ ఇదనేది ఉండదు, చాలా డబ్బులు ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాసివ్ ఇన్కమ్లోనో లేకపోతే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అసలు భయం, ఆ లైఫ్ స్టైల్ ఎలాగైతే వెళ్తుంటుందో దాంతోపాటు ఒక లావిష్ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేయొచ్చు ఎప్పుడైతే అబండెన్స్ అమౌంట్ ఉంటుందో. అది కాకుండా సార్,
ఎప్పుడైతే డబ్బులు ఉంటుందో దీస్ ఆర్ పాస్ ఆన్ టు ద లెగసీ మాట నెక్స్ట్ జనరేషన్స్. అంటే ఈ వీళ్ళు ఇంత ఆస్పర్లు అనే ఒక జనరేషన్ లెగసీ ముందుకు వెళ్తుంటుంది చూసారా, నెక్స్ట్ జనరేషను అలాగే పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఈ 7 స్టేజెస్ కానీ ప్రతి ఒక్కరు చేయగలిస్తే, ఫ్యాక్టర్స్ ఆ వితిన్ దీంట్లో ఉన్నారు చేయగలిస్తే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందగలుగుతారు. ఈ 7 పాయింట్స్లో ఒక్కటి కూడా ఏదైనా మిస్ అయితే ఎలా ఉండేది సార్ సిచ్యువేషన్? ఇప్పుడు అదే ఒక్కటి కూడా మిస్ అయ్యేటప్పుడు ఎక్కడో ఒకసారి ఇష్యూస్ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. ఓకే. ఇప్పుడు మన కొన్ని ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగా అవ్వదు కదా జీవితం, దట్ ఈస్ లైఫ్. బట్ దాన్ని ఈ స్టేజెస్లో ఎలా మనం మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఓవర్కమ్ చేయాలనేది ఆలోచించుకుంటూ రావాలి. ఓకే. దేర్ ఇస్ నో అంటే జస్ట్గా నేను ఈ 7 స్టేజెస్ ఎందుకు చెప్పానంటే ఎప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది తెలుసుకోవడానికి, రైట్? ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనుకోండి, ఆ సెక్యూరిటీ అంటే ఆల్రెడీ దే ఆర్ సెక్యూర్ టు లీడ్ ఎ నార్మల్ లివింగ్ ఎక్స్పెన్సెస్. బట్ ఇఫ్ దే ఆర్ అచీవింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆల్ బేసిక్ ఎక్స్పెన్సెస్తో పాటు రెంటల్ ఇన్కమ్ ఇంకో అలాంటి ఇన్కమ్లు అన్నీ వస్తున్నాయి. అబండెన్స్ అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం. మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేది చూసుకుంటూ ఆ స్టేజ్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికంటే ముందుకు ఎలా వెళ్ళాలనేది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మనం. ఓకే. సో ఇది ఇక్కడ మనం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది మనం చూసుకోవాలి. సార్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో కూడా ఎంతో కొంత మనం మాట్లాడుకున్నట్లయితే అది కూడా ఎంతో కొంత ఉండాలి కదా సార్ మన దగ్గర ఈ 7 ఫ్యాక్టర్స్లో? ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి కదా. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ 7 స్టేజెస్లో ప్రతి దగ్గర డబ్బులు కావాలి. డిపెండెన్సీ. అవును. షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ పీపుల్ ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఎస్. మనీ సెల్ఫ్ సఫిషియెంట్. మనీ మొత్తం. Money again, stability, money again, security. When you will have secure, when you have money only. Then flexibility. If you don't have a job, you're getting a new job. కొత్త జాబ్ వస్తుంది, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. You should have the amount of flexibility to put in. Again money. Then financial. When you have enough money, financial freedom. Then again abundance, more money. So all stages have money. ఓకే. So money is freedom. Okay. So money is not only a freedom. There are so many other factors who feel person to person perspective changes అండి. పర్సన్ టు పర్సన్ పర్స్పెక్టివ్ మారుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే డబ్బులు సంపాదించాలని ఇంపార్టెన్స్ చూపించరు, ఎక్కువ సంపాదించాలని చూపించరు. నాకు వచ్చింది చాలు, హ్యాపీగా ఉన్నానా లేదా చూసుకుంటారు. పర్స్పెక్టివ్స్ మారిపోతుంటుంది. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫైనాన్స్ అమౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో జీవితంలో ఎవరికైనా సరే ఎంతో కొంత వాళ్ళకి కావాల్సినంత డబ్బులు ఫైనాన్స్ ఉండాలి. ఓకే. ఉంటేనే వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అచీవ్ చేయగలుగుతారు. ఇవన్నీ ఈ స్టేజ్లో ఎక్కడ ఉన్నారో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పర్సన్. థ్యాంక్ యూ.